మన టీమిండియా అయితే ఇంతకుముందు ఎప్పుడు లేనంత ఫామ్లో అయితే ఉందన్నమాట. వాళ్ళని చూస్తుంటే మాత్రం అసలు ఏమనిపిస్తుంది అంటే టీం మాత్రం పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఈసారి ఎవడైనా పర్లేదు, ఏ టీం అయినా పర్లేదు, మీరు బాల్ వేయండి మేము కొడతామన్నట్టే కొడుతున్నారు. నిన్న కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 240 చేశారు, మొన్న 271 చేశారు. సో మన వాళ్ళు అయితే ఎక్కలేని ఫామ్లో ఉన్నారనమాట. మెయిన్గా ఇషాన్ కిషన్ అయితే అబ్బా, తన గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతి మ్యాచ్లో అయితే మంచిగా ఆడుతున్నాడు. అండ్ ఏంటంటే అభిషేక్ శర్మ కూడా అసలు తనదైన రోజున తను ఎలా ఆడతాడో ఇక మనకు తెలియని విషయం కాదు. అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు ఆడితే చాలు ఇండియాకి. వీళ్ళిద్దరు ఓపెనర్స్ మాత్రం ఆడితే మాత్రం ఇండియా ఏ టీం అయినా పర్లేదు, ఎవడైనా పర్లేదు, ఖచ్చితంగా మనం గెలుస్తాం. అండ్ ఏంటంటే మన తిలక్ వర్మ కూడా రిటర్న్ వచ్చేసాడు ఇండియా టీంలోకి. తను కూడా నిన్న మంచిగా ఆడాడనమాట, 40 రన్ చేశాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫుల్ ఫామ్లోకి వచ్చేసాడు, తను కూడా మంచిగా ఆడుతున్నాడు. అండ్ కింద మనకు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, అక్షర్ పటేల్ ఉన్నాడు, ఇంకా శివం డుబే ఉన్నాడు. అండ్ బౌలింగ్ కూడా చాలా బాగుంది. ఈసారి మాత్రం కప్పు మనదే అనిపిస్తుంది. మీరేమనుకున్నారని కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈసారి మాత్రం కప్పు మనదే, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే క్రికెట్ సంబంధించిన వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. నా ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఏంటంటే వీడియో కొంచెం రీచ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్.